గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మీరు దేనికోసం మా వోల్టన్ VR4 ని వాడారు? మీరు పొందినటువంటి సార్ ఫలితాల్ని. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది సార్. మెయిన్ గా నాకు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. సో దాని వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది సార్. ఫస్ట్ నాకు బేసిక్ గా నాకు ఇన్ఫెక్షన్ ఉందని కూడా తెలియదు. సో బాడీ మీద, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద రెడ్ రెడ్ స్పాట్స్ వచ్చినాయి చిన్న చిన్నగా. సో నేను స్కిన్ అలర్జీ అనుకొని చెప్పి డర్మటాలజీ యూనిట్ కి వెళ్ళాను సార్ చూపించుకోనికి. సో వాళ్ళు టెస్ట్ అన్ని చేపించారు సార్. ప్లేట్లెట్ కౌంట్, ఆర్బీసీ కంప్లీట్, సిబిఎస్, ఎల్ఎఫ్ అన్ని టెస్ట్ చేస్తే అప్పుడు నాకు తెలిసింది సార్ థ్రాంబోసైటోపీనియా. సో ప్లేట్లెట్స్ వచ్చేసి 45,000 ఉండింది సార్. 28 సార్, లాస్ట్ మంత్ 28 సార్ మీరు మెడికల్ టర్మ్ వాడుతున్నారు. మీరు ఏం చదివారమ్మా? ఫిజియోథెరపిస్ట్ సార్. నేను ప్రెసెంట్ ఇంటర్న్ లో చేస్తా ఉన్నాను సార్. ఫిజియోథెరపీ డాక్టరా? ఓకే ఓకే. సో ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు తల్లి? సార్ ఎన్టీఆర్ యూనివర్సిటీ సార్. ఎస్ సార్, తిరుపతి ఎన్టీఆర్ యూనివర్సిటీ సార్. ఓకే రైట్. చెప్పండి ఇప్పుడు మీ సమస్య ఎట్లా? ఎస్ సార్, ఫస్ట్ 28 చేపించుకున్నాను సార్. చేపించుకుంటే ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి 45,000 ఉందని చెప్పారు. సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ డే మళ్ళీ 29th వెళ్ళాను సార్ చూపించుకోనికి. సో హౌ వాస్ మై కండిషన్ అని చెప్పేసి చూపించుకోనికి వెళ్ళింటే, సో మళ్ళీ రీటెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చెప్పారు సార్. సరే అని చెప్పేసి మళ్ళీ రీటెస్ట్ చేపిస్తే కూడా సేమ్ అదే కండిషన్ 45,000 ఉంది అని చెప్పేసి అన్నారు సార్. సో కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి. ఎస్ సార్, కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు సార్. ఎందుకు అని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డాక్టర్స్. ఎందుకు అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ప్లేట్లెట్ వచ్చేసి క్లాటింగ్ సార్. సో నాకు లైక్ ఫీమేల్స్ చూసుకుంటే మీనోపాస్ అనే స్టేజ్ ఉంటుంది సార్, మెన్సెస్ ఉంటాయి. సో నీకు మెన్సెస్ వచ్చిన టైంలో నీకు బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు మెయిన్ గా. సో నువ్వు అడ్మిట్ అవుతే గనక సో నీకు ఎంత ఉంది, ఫ్లో ఎంత ఉంది, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది అన్ని చూసుకోవాలి. లేదు అంటే గనక సివియర్ అయిపోతుంది చాలా కండిషన్ అని చెప్పేసి అన్నారు. సో నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు సార్. సో ఇంటికి కాల్ చేసి ఇలా అని చెప్పారు అని చెప్పేసి చెప్పాను సార్. సేమ్ ఇట్లానే ఇట్లా ఉంది కండిషన్, అడ్మిట్ అవ్వాలి ఇక్కడే అని అన్నారు. అంటే సో అక్కడ ఉంటే ఎవరు చూసుకోరు కదా, ఇంటికి వచ్చేసి ఇక్కడే నంద్యాలలో చూపించుకుందామని చెప్పేసి అన్నారు సార్. సో నేను అదే డేనే ఇంటికి వెళ్ళిపోయాను సార్. 30th ఇంటికి వెళ్ళిపోయినాను. 30th ఇంటికి వెళ్ళిపోయినాను. సో ఇంట్లో ఆల్రెడీ ప్రోడక్ట్ ఉండింది సార్. VR4 ప్రోడక్ట్ అనేది మా మదర్ యూజ్ చేస్తా ఉన్నారు సార్. సో జస్ట్ ఒక క్యాప్సిల్ యూజ్ చెయ్యి చూద్దాము ఎలా వస్తుంది రిజల్ట్ అని చెప్పేసి అన్నారు సార్. జస్ట్ ఒక క్యాప్సిల్ యూజ్ చేశాను సార్, నైట్ అది కూడా. అంతే. నెక్స్ట్ డే హాస్పిటల్ కి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేపించేస్తుంటే 1,30,000 వచ్చింది సార్. 45,000 నుంచి 1,30,000 1,30,000 వచ్చింది సార్. జస్ట్ నేను యూజ్ చేసింది కూడా జస్ట్ 1 క్యాప్సిల్ సార్, అంతే. ఎక్కువ కూడా యూజ్ చేయలేదు. సో ఎందుకు అడ్మిట్ అవ్వడం, మళ్ళీ రేపు కూడా చూద్దాము ఇదే ప్రోడక్ట్ యూజ్ చేద్దాము అని చెప్పేసి మా పిన్ని మదర్ ఇద్దరు చెప్పారు సార్. సో అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సేమ్ అట్లానే 1 క్యాప్సిల్ వేసుకున్నాను సార్. మళ్ళీ 1 క్యాప్సిల్ వేసుకొని మళ్ళీ వెళ్ళింటే గనక 1,70,000 పెరిగింది సార్. మేము అందులోనూ ప్రిపేర్ అవ్వలేదు సార్. లైక్ అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి ప్రిపేర్ ఏం అవ్వలేదు సార్. సో వాళ్ళకి ఇంకేం చెప్పాలో అర్థం కాలేక ఆల్రెడీ యూజ్ చేస్తా ఉంటే సో నీకు ప్రోగ్రెషన్ అనేది తెలుస్తా ఉంది సార్. సో ఎందుకు ఇదే వాడితే బెటర్ కదా, ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డబల్ అమౌంట్ పే చేయడం కంటే ఇదే ప్రోడక్ట్ యూజ్ చేస్తే గనక హాఫ్ అమౌంటే కదండి సార్. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే గనక వాళ్ళు లాక్స్ లో ఖర్చు చేస్తారు సార్ ఆబ్వియస్లీ. సో ఇదే ప్రోడక్ట్ యూజ్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి యూజ్ చేశాను సార్. ప్రిపేర్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళకి అలా చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఇది వాడింటే 1,70,000 వచ్చింది సార్. సో నీకు ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతా ఉంది కదా, ఏం అవసరం లేదు అని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ 2 days గ్యాప్ తీసుకొని మళ్ళీ వెళ్ళాం సార్. టెస్ట్ చేయించుకుంటే నార్మల్ కి వచ్చింది సార్. 3,50,000 వచ్చింది సార్. అప్పుడు ఈ 2 days గ్యాప్ లో డేకి 2 క్యాప్సిల్స్ వేసుకున్నాను సార్ అంతే. దాని తర్వాత ఈ రిజల్ట్స్ టెస్ట్ అన్ని చూసిన తర్వాత డాక్టరే వండర్ అయ్యి మీరు ఏం యూజ్ చేస్తా ఉన్నారమ్మా అని చెప్పి నన్ను అడిగారు సార్ క్వశ్చన్. సో నేను చెప్పాను సార్ ఇట్లా VR4 ప్రోడక్ట్ యూజ్ చేస్తా ఉన్నాను సార్. జస్ట్ నేను ఇట్లా యూజ్ చేశాను 1 క్యాప్సిల్. మెడికేషన్స్ కూడా లైక్ అలోపతి మెడికేషన్స్ కూడా ఏమి యూజ్ చేయలేదు సార్ నేను. మెయిన్ గా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు సార్ నాకు ఇవి యూజ్ చేయండి అని చెప్పి కూడా లిటరల్లీ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళ షాప్ మెడికల్ స్టోర్ లోనే రిటర్న్ చేసేసాను సార్. రిటర్న్ చేసేసి నా అమౌంట్ నేనే తీసుకున్నాను సార్. బాగుంది.
అయితే మీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? మీరు అలోపతి స్టూడెంట్ గా ఉన్నారు, చదువుకుంటున్నారు, అలోపతి విధానాన్ని మీరు ఎస్ పాటిస్తా నేర్చుకుంటా ఉంటారు. మరి సార్ ప్లేట్లెట్స్ ఫస్ట్ నేను తగ్గడం అంటే డేంజరస్ కదా. మీకు ఇంత ధైర్యం యా ఎలా సార్ మీరు ఎలా వచ్చింది? ఎందుకని అంత ధైర్యంగా మీరు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండగలిగారు? సార్ ఆ ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏమంటే ఏంటి? అలోపతి ఫస్ట్ అలోపతి యూజ్ చేసిన ఏ మెడికేషన్ అయినా కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏమంటే గనక సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ సార్. ఏ టాబ్లెట్ యూజ్ చేసినా సైడ్ ఎఫెక్ట్ ఇస్ ద కామన్ థింగ్ సార్ మనకి. సో వీటిలో యూజ్ చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ సార్. సో నాకు మా పిన్ని చెప్పారు సార్ ఇట్లా ఈ ప్రోడక్ట్ ఉంది అని చెప్పేసి. సో నేను ఫస్ట్ గూగుల్ చేశాను సార్. గూగుల్ చేస్తే కనుక బెనిఫిట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి కంటెంట్స్ అన్ని వచ్చాయి సార్. సో నేను చూసిన తర్వాత మా పిన్ని కొంచెం బూస్టప్ చేశారు సార్, స్ట్రెంగ్త్ ఇచ్చారు. సో ఒకసారి యూజ్ చెయ్యి, ఎన్నో యూజ్ చేస్తా ఉన్నాం కదా, ఇది యూజ్ చేస్తే బెటర్ అవుతుంది అని చెప్పేసి నాకు తను హోప్ ఇచ్చారు సార్. సో నేను అలాగా యూజ్ చేయడం జరిగింది సార్. నేను వెరీ గుడ్, వెరీ గుడ్ నాకు అమ్మా. ఇది ఒకటే కాదు సార్, సైనస్ చెప్పండి. అండ్ మైగ్రేన్ కూడా రెండు ఉన్నాయి సార్. నేను జస్ట్ ఈ గ్యాప్ లో యూజ్ చేస్తాను సార్ అంతే. నాకు ఈవెన్ సైనస్ సిమ్టమ్స్ మైగ్రేన్ సిమ్టమ్స్ కూడా డిక్రీజ్ అవ్వడం జరిగింది సార్ అట్లానే. ఎన్ని రోజులు వాడిన తర్వాత అది కనపడింది మీకు పూర్తిగా? జస్ట్ 1 వీక్ సార్. ఎస్ సార్, 3 to 4 days సార్ అంతే. సో సో ఆ బై ద సిమ్టమ్స్ వే అనేది ఎండ్ ఆఫ్ ద తగ్గడం డే అనేది చూసారు. యా సార్, ఇది తగ్గిపోయింది. మెగ్నీషియం ప్లేట్లెట్స్ తగ్గడానికి నాకు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. సో లివర్ ఇన్ఫెక్షన్ కూడా 1 week అంతా క్లియర్ అయిపోయింది సార్. మైల్డ్ Do you సివియారిటీ have కండిషన్ you నుంచి got have you got నార్మల్. excuse me, Amma, have you got యా any సార్, reports with you? యా సార్, యా సార్, Can you show it? యా షూర్ సార్. 1 minute సార్. Yeah, show them. సార్ Right. ఇవి సార్ నేను ఫస్ట్ ఇక్కడ రియో హాస్పిటల్లో చేపించుకున్నప్పుడు రిపోర్ట్స్ సార్. సో Okay. ఇక్కడ ఎస్జిటి ఈ 3 హార్మోన్స్ ఉన్నాయి సార్, ఏఎస్టి, ఏఎల్టి, ఏఎల్పి. సో ఇవన్నీ లివర్ ఎంజైమ్స్ సార్. ఇవి నాకు Okay. అబ్నార్మల్ గా వచ్చినాయి సార్. సో అందుకు వాళ్ళు ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి ఇవి ఇవి నేను మళ్ళీ సార్ ఇక్కడ ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటే 45,000 ఉంది సార్ ఫస్ట్ డే. ఎస్, అట్లే ఉండమ్మా, ఒక్క సెకండ్ అట్లే ఉండు. ఎస్, అందరూ కూడా చూస్తున్నారు. 45,000. ఓకే. ప్లేట్లెట్ కౌంట్ 45,000 సార్ ఫస్ట్ డే. ఇది ఫస్ట్ డే రిపోర్ట్ లో సార్. ఓకే. ఇక్కడ లివర్ ఎంజైమ్స్ కూడా సార్ ఈ 3 ఇక్కడ చూడండి సార్, హెచ్ అని రెడ్డింగ్ తో మార్క్ చేశారు సార్, హై లెవెల్ లో ఉంది అని చెప్పేసి. సో నార్త్ వచ్చేసి 35-45 ఈ బిట్వీన్ రేంజెస్ లో ఉండాలి సార్. నాకు చూసుకుంటే చాలా అబ్నార్మల్ గా సెక్రీట్ అయినాయి సార్. ఓకే. సో లివర్ ఇన్ఫెక్షన్ నాకు ఇవన్నీ తగ్గినాయి సార్. సో సెకండ్ టైం చేపించుకున్నప్పుడు ప్రైవేట్ ల్యాబ్ లో చేపించుకున్నాను సార్. పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంది, సో అది నేను చూపలేను సార్. థర్డ్ టైం చేపించుకున్నప్పుడు హెచ్పి నార్మల్ సార్. ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి 5. యా సార్, ప్లేట్లెట్ కౌంట్స్ కొంచెంసేపు అట్లా ఆగండి, కెమెరా దగ్గరకు చూపించండి. యా సార్, ప్లేట్లెట్ కౌంట్ థర్డ్ డే చేపించుకున్నప్పుడు 1,30,000 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. 1,30,000 సార్. సో లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది కొంచెం అబ్నార్మల్ గా సెక్రీట్ అయింది సార్ మళ్ళీ తర్వాత. బట్ ఎండ్ ఆఫ్ ద డే కి తగ్గిపోయింది సార్ మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ వీళ్ళ హాస్పిటల్లోనే నేను మళ్ళీ చేయించాను సార్. మళ్ళీ చేపిస్తే గనక ప్లేట్లెట్ కౌంట్ 1,70,000 సార్. ప్లేట్లెట్ కౌంట్ 1,70,000. కొంచెం దగ్గరగా అమ్మా. 1.7 వచ్చింది. యా సార్, ప్లేట్లెట్. ఎస్, ఎస్, రైట్, ఎక్సలెంట్. యా సార్, లివర్ ఎంజైమ్స్ కూడా తగ్గినాయి సార్. సో అబ్నార్మల్ గా సెక్రీట్ అయినాయి సార్ నాకు. ఇక్కడ ఇది కూడా తగ్గింది సార్. సో ఈ రేషియో తగ్గింది సార్. సూపర్ అండి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ డే చేపించుకున్నప్పుడు 3.1 సార్. 3,10,000 వచ్చింది సార్. ఎక్సలెంట్ తల్లి, ఎక్సలెంట్. జస్ట్ నేను యూజ్ చేసింది కూడా జస్ట్ 1 క్యాప్సూలే సార్, ఎక్కువ కూడా యూజ్ చేయలేదు సార్. 1 క్యాప్సూల్ యూజ్ చేశాను సార్.
అమ్మా, మీరు చదువుకున్నవారు, దయచేసి Yeah, నాకు sir. ఇవన్నీ స్కాన్ చేసి పెట్టండి. ఇది Yeah, sure. చూసేటటువంటి వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు. మేము Yeah, sir. సాయి డాక్టర్ అని ఉండేవారమ్మా, వారు కాలం చేశారు. యువకుడు, వారు Okay, sir. అనివార్య కారణాల వల్ల వ్యక్తిగత సమస్యలతో సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అయితే వారు, ఆయనకు ఆ ఏరియాలో ఒక పేరుండేది తల్లి. ఫస్ట్ నాకు VR4 గురించి ఇచ్చి ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళంతా కూడా ఆ ఏరియాలో మొత్తం బెల్లంపల్లి ఏరియాలంతా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. వస్తే 1000 రూపాయలు తీసుకొని బాగు చేసి పంపించేవాడు. ఆయనకి జిల్లా మొత్తం పేరు వచ్చేసింది. కానీ అప్పటికి కూడా నాకు 500 మిగులుతుంది సార్ అని చెప్పేవాడు ఆయన. అంటే 450 రూపాయలతో ఒక క్యాప్సూల్ 43 రూపాయలు పడుతుంది తల్లి మంది. దాన్ని 4 రోజులు వరుసగా ఇచ్చేస్తే ప్లేట్లెట్స్ కౌంట్స్ అమాంతం పెరిగేటివి. సో ఇక్కడ చూసే వాళ్ళకి కొత్త, కానీ మాకైతే కొత్తగా లేదు. సో చాలా మందికి హాస్పిటల్కి వెళ్లకుండా మన దగ్గరకు రాగలిగే వాళ్ళకి డే 1 నుంచే ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది పెరుగుతుంది. దానికోసం లక్షల రూపాయలు పరిస్థితి. సో అది మనం చూసాం. స్టెరాయిడ్స్ పెట్టడం వల్ల పెరుగుతూ ఉంటది. సరే, వారి గురించి మనకొద్దు. మన విషయంలో మనం డాక్టర్లు నిందించాల్సిన పని లేదు, మరొకటి వద్దు. మీరు కూడా అలోపతిలో చదువుతున్నారు కాబట్టి ఆ మిరాకిల్ రిజల్ట్ మీరు చూశారు. సో డూ యూ బిలీవ్ ఇన్ దిస్? కెన్ వి సజెస్ట్ ఫర్ అదర్స్? యా షూర్, 100% చెప్పొచ్చు సార్. వేరే వాళ్ళకు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలిచినందే వచ్చి అన్ని కూడా చక్కగా అన్ని దగ్గర పెట్టుకొని చూపించినందుకు, వాటన్నిటిని PDF చేసి శివజ్యోతి గారి ద్వారా మాకు పంపించండి ప్లీజ్. ఓకేనండి? ఓకే సార్. ఓకే సార్. వి వాంట్ టు ఫైల్ ఇట్. యా షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మనకు ఉన్నటువంటి రిజల్ట్స్. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కొత్తగా ఉంటది. ప్లేట్లెట్స్ పెరగడం అనేది, దానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తా ఉంటారు పాపం పేదోళ్ళు కూడా భయపడిపోయేసి. సింపుల్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీరితో మాట్లాడినటువంటి వారి పిన్ని గారు, జ్యోతి గారు, క్యాన్సర్, ఎదురింట్లో వాళ్ళకి క్యాన్సర్ బాగురావడాన్ని చూసి ఆ నమ్మకంతో దీన్ని వీరు ట్రై చేయడం, ఈ రకమైనటువంటి అద్భుత ఫలితాలను పొందారు. సో నెక్స్ట్, ఇవన్నీ లైవ్ టెస్టిమోనీస్ అండి. వి విల్ గివ్ యూ ఆల్ ద రికార్డ్స్.